మానవుడు మానవుడుగా జీవించగలిగిన దివ్య విధానం కావాలి అంటే రామాయణాన్ని చదవాలి. రామాయణం అంటే రాముడి కథ అని మాత్రమే కాదు, రామ రమణీయమైన అయనం. మన ప్రయాణం కూడా రమణీయంగా ఉండాలి, రమ్యంగా ఉండాలి, ఆదర్శప్రాయంగా ఉండాలి, స్ఫూర్తిదాయకంగా ఉండాలి, మూర్తిమంతంగా ఉండాలి. ఇన్ని జరిగితే అది మానవ జీవిత వికాసంగా నేను భావన చేస్తూ, తెలుగు భాషలో ముఖ్యంగా తెలుగు రామాయణంలో అనేక ఉన్నాయి, కానీ ఇది చక్కగా రాసి చమత్కారంతో ఉదాత్త కల్పనలతో అనేక కల్పనలు చేశారు. వాటిని కాస్త వాల్మీకి ఒక బియ్యపు రాశి, దానిలో నుంచి చిత్రాన్నాలు పుట్టుకొచ్చినాయి, అంతే కదా. బియ్యం ఉంటే బిర్యానీ వస్తుంది, బియ్యం ఉంటే చిత్రాన్నం వస్తుంది, బియ్యం ఉంటే చక్కెర పొంగలు వస్తుంది. మూలం ఏమిటి అని, మూలం అందుకనే ఈ సంసారం ఇది ఎన్ని జన్మలకు నేను మౌని భాషా సంక్రాంతరుణము తీర్పగలదా అన్నాడు. వాల్మీకే రాయకపోతే నేనెక్కడి నుంచి దాని రామాయణం అన్నాడు. కాబట్టి ఒక వినయము, విద్య, ఒక గరిమ, ఒక శక్తి, ఒక భావన, ఇవన్నీ కూడా రావాలంటే రామాయణం చదవాలి.